తెనాలి మండల గ్రామం తేలప్రోల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం రోజైన సోమవారం తెనాలి రూరల్ మండలం తేలప్రోలు గ్రామంలో మాజీ ఎంపీటీసీ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ పఠాన్ బాలే ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆటో స్టాండ్ వద్ద 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేక్ జానీ, సైదా, కాలేషా, షేక్ గౌస్, మస్తాన్ ఖాన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవానికి ఇవాళ నుంచి మనకు రాజ్యాంగ దినోత్సవంగా అందరూ వాళ్ళ త్యాగాల వల్లే మనమంతా చేసుకున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవంగా అనేక మంది ఈ మన దేశంలో అనేక విభిన్న జాతులు, కులాలు ఉన్నటికి ఇదంతా సురక్షంగా ఉన్నాయంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ నుంచి అమలులో వచ్చింది. అందుకని ఈ పండుగ జరుపుకోవడానికి ఆనాటి ఈ త్యాగతనులు అందరూ మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారు. ఈ ఇచ్చేసిన వాళ్ళందరికీ ఈరోజు మన రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవ సందర్భంన మన తేలప్రోలు గ్రామంలో బాలేఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవానికి గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్వపల్లి రాధాకృష్ణన్, ముస్లిమ్స్ ఆయన పేరేంటి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్, వీళ్ళంతా మన దేశం కోసం పౌరుల్లాగా ప్రాణాలు విడిచి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో వాళ్ళు ముఖ్యులు. మన తెనాల్లో కూడా ఒక 7 కూడా ఈ స్వాతంత్ర సమరంలో చనిపోవడం జరిగింది. అంతకుముందు గాంధీ చౌక్ అంటుంటారు, గాంధీ చౌక్ కాదు, రణరంగ చౌక్ అంటారు దాన్ని. అందుకని ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులను మనం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం లాగా మనం ఈ ఈ జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు వాళ్ళు పాల్గొనాలి. రేపు దేశానికి పౌరులు వాళ్లే కాబట్టి వాళ్ళని కూడా ఆదేశంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మనం చాలా ప్రోగ్రాంలో సవ్యంగా జరుపుకొనిచున్నాము. అందులో